అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ ఇదైతే నేను మార్నింగే పూజ ఫినిష్ చేసుకున్నానండి. అంటే బుధవారం కదా! ఈరోజు వ్లాగే అనమాట. అండ్ ఇక్కడ నేను సేమియా ఉప్మా చేస్తున్నాననమాట. ఒక పక్క ఇడ్లీ కూడా పెట్టేశాను మా బాబుకి. అండ్ పక్కన మా ముగ్గురికి ఉప్మా చేసుకుంటున్నానండి. సేమియా ఉప్మా తిని కూడా చాలా రోజులైంది. ఈ మధ్య ఉప్మాలే తినడం లేదనమాట. అండ్ ఎప్పుడు చూడు నేనైతే ఇంట్లో చెప్పా కదా, ఎప్పుడు డైలీ ఇడ్లీనే తింటాము. సరే ఒకరోజు మార్పుగా ఉంటుంది, అందరూ అడుగుతున్నారు ఇంట్లో కూడా ఉప్మా చేయమని అనేసి ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నానండి. అసలు అండ్ మీ అందరికీ పనులు అయ్యాయండి? అంటే ఇప్పుడు మార్నింగే కదా, ఇప్పుడే ఎక్కడ అవుతాయిలేండి అసలు. కానీ పండుగలు అనేవి మనం నిన్నటితోనే కదా ఫినిష్ అయింది మనకి దేవి నవరాత్రులు. అండ్ మీరందరికీ పనులన్నీ అయ్యాయా? బొమ్మలన్నీ ఎత్తి పెట్టేశారా? అంటే ఇంకొకటండి, మనకి చాలా పని ఉంటుంది కదండి. నిజంగానే అసలు ఆడవాళ్ళకి కదా ఎక్కువ పని అసలు. అండ్ అన్ని పనులు అయ్యాయో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ ఇక్కడ చూసారు కదా, నేను ఉప్పు కూడా వేసి వాట్ చేశానండి మొత్తం. ఇప్పుడు సేమియాకి తగ్గట్టు మనము ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం వాటర్ యాడ్ చేసుకున్నాక అది బాగా బాయిల్ అయిపోతుందండి. ఫుల్గా బాయిల్ అయ్యాక ఏం చేయాలంటే ఇలా సేమియా వేస్తూ కలిగి పెట్టాలండి. లేకపోతే కొంచెం ముద్దలు కట్టేస్తుంది అనమాట. అంటే సేమియానే కదా, ఏం కాదు. అందుకనేసి ముద్దలు కట్టేస్తుందండి. వెంటనే కలిగి పెట్టుకుంటూ ఉండాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మొత్తం కలిగి పెట్టేశాను అనమాట. అలా మూత పెట్టేసామనుకోండి మన సేమియా ఉప్మా రెడీ. అండ్ ఇక్కడ చూసారు కదా, మన ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. నాకైతే వేడి వేడిగా ఉప్మా తినేస్తామా అనిపిస్తుంది. అండ్ పక్కన నేనేం చేశాను అంటే కొబ్బరి చట్నీ చేశానండి. అండ్ నాకైతే లంచ్ టిఫిన్ సెక్షన్ అక్కడితో ఫినిష్ అయిపోయిందనమాట. ఇక్కడ కందిపప్పు పెడుతున్నాను సాంబార్ చేద్దామనేసి. సాంబారు పప్పుచారు చేద్దామని పప్పుని ఇలా 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పా కదా, సీమంకాయ ఉంది ఇంట్లో. సీమంకాయ ఉంటేనే దాంట్లోనే కొంచెం టొమాటో ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఆనియన్ యాడ్ చేయలేదనమాట. ఉత్త టొమాటో ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. అండ్ పక్కనే నేను దొండకాయ కూడా తరిగి పెట్టేసుకున్నానండి మార్నింగే. ఈరోజు దొండకాయ ఫ్రై చేద్దామనేసి. నిజంగా అండి, దొండకాయలు మాత్రం ఒక పట్టాన వేగవండి అసలు, నిజంగా చెప్తున్నాను. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న టైం తీసుకుంటుంది నాకైతే. అండ్ ఇక్కడ చూసారు కదా, సీమంకాయ బద్దలు అయితే ఉడికిపోయాయండి. కొంచెం వాటర్ యాడ్ చేసి పెట్టానమాట. అండ్ ఇప్పుడు మొత్తం ఉడికిపోయాక పప్పు పోసి పెట్టాను. ఇలా పప్పు వేసేసాక కొంచెం పసుపు వేసి ఒక 10 మినిట్స్ మనం బాగా ఉడకనిచ్చాలండి. ఇక్కడ చూసారు కదా, ఉడికిపోయాక ఇలా నేను పులుసు పొడి వేసుకుంటున్నానండి. కొంచెం ఒక 3 స్పూన్స్ పులుసు పొడి, 1 స్పూన్ మిరప్పొడి కూడా యాడ్ చేస్తానన్నమాట నేనైతే. అండ్ దాంట్లోనే మనం కొత్తిమీర, కరివేపాకు, రాళ్ళుప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. మొత్తం యాడ్ చేసుకున్నాక ఇక్కడ చూసారు కదా, ఇలా ఫుల్గా బాయిల్ అయ్యాక మనం ఆఫ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చూసారా, మొత్తం బాయిల్ అయిపోయింది కదా, దాన్ని పక్కకు పెట్టేసి పప్పుచారు పెడుతున్నాను అనమాట. అండ్ మీ అందరికీ తెలిసిందే లేండి నేను ఎలా పెడతాను, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ రొటీన్ అండి ఇదైతే. అండ్ టొమాటోని మనం చేత్తోని బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. స్మాష్ చేసుకున్నాక దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు, చారు పొడి, కొంచెం మిరప్పొడి, అలాగే రాళ్ళుప్పు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలండి. మొత్తం మనము ఒకసారి గరిటెతో కలయి పెట్టేసి ఇలా స్టవ్ మీద పెట్టామనుకోండి. ఇక్కడ చూసారు కదా, ఇలా బాయిల్ అవ్వాలండి. ఫస్ట్ చింతపండు నీళ్ళు కూడా యాడ్ చేసుకొని మొత్తం పెడతాం కదా. ఇలా బాయిల్ అయ్యాక మనం పప్పు కట్టు ఉంటుంది కదండి, దాన్ని ఇలా మొత్తం యాడ్ చేసుకోవాలన్నమాట చారులోని. అండ్ దీన్ని అయితే మనం ఎక్కువసేపు ఉడికించకూడదండి. మనం పప్పు పోసాక జస్ట్ ఇలా పైన మనకి బుడగలు వచ్చేదాకా ఉడికించుకొని ఆఫ్ చేసుకునేయచ్చండి. మనం చారుని ఎక్కువ ఉడికించకూడదు అనమాట పప్పు వేసాక. అండ్ ఇక్కడ చూసారా, పులుసు కూడా అయిపోయింది. దొండకాయ మాత్రం వేగుతూనే ఉందండి నిజంగానే. నాకైతే మాత్రం చెయ్యాలంటే దొండకాయ కూర ఒక్కొక్కసారి భలే బాధేస్తుంది. అబ్బా ఇది అవ్వదు, దీన్ని ఎందుకురా తీసుకుంటాము అనేసి. నేనైతే ఉప్పు వేసేసి మూత పెట్టేశానండి. ఉప్పు వేస్తేనే తొందరగా వేగుతుంది కదా. నేను ఉప్పు వేసేసాను. ఇక్కడ చూసారా, మొత్తం వేగిపోయిందనమాట. అండ్ దీనిపైన పసుపు వేసానండి. కొంచెం పసుపు వేసేసి దాని మీద కొంచెం నేనైతే పప్పుల పొడి, కూర పొడి 2 అవైలబుల్లో ఉంటాయి నా దగ్గర. అవి కూడా యాడ్ చేసుకున్నానండి. అవి యాడ్ చేసుకునేసాక మనము మొత్తం ఇలా యాడ్ చేసుకోవాలండి. కొంచెం దీంట్లోనే లాస్ట్లో మనం ఏం చేయాలంటే, చెప్పాను కదా, కూర అయ్యాక లాస్ట్లో శనగపిండి చల్లితండి టేస్టే భలే ఉంటుందండి నిజంగా. అంటే మా అత్తయ్య వాళ్ళు అట్లాగే చేసేవాళ్ళు. అంటే ఇక్కడ చూసారు కదా, లంచ్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇక్కడ పప్పు చారు రెడీ. అండ్ మనం కూర కూడా రెడీ అండి. దొండకాయ చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్నాను. దొండకాయ
దొండకాయ వేపుడు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సీవంకాయతో సాంబార్ చేసాం కదా, అది కూడా అనమాట. నేను కొత్తిమీర కరివేపాకు అలా పైన వేసేసి మూత పెట్టేశానండి. అండ్ ఇక్కడితో మన లంచ్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఇలా ఓన్లీ టొమాటో ఆనియన్స్తో మాత్రమే రైస్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది నిజంగానే టేస్ట్ అయితే. చూసారు కదా, నేనైతే 4 స్పూన్స్ ఆయిల్ అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశానండి. అవి కొంచెం బాగా కొంచెం వేడయ్యాక దాంట్లో ఏం చేయాలంటే మన బిర్యానీ మసాలా ఉంటుంది కదా, బిర్యానీ ఆకు అలాగే పట్టా చెక్క లవంగం, మనం సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. వాటికి సంబంధించినవి బాగా ఇవి కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే మనం ఇవి బాగా వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా ఫ్రై చేసుకున్నప్పుడే మనకి మంచి వాసన అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఆనియన్స్ అయితే కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, యాడ్ చేశాను. ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆనియన్స్ మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి తర్వాత మనము పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలండి. దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసేసి ఫ్రై చేశాను అనమాట. మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని దాని తర్వాత టొమాటో కూడా యాడ్ చేసుకోవాలండి. నేనేం చేశానంటే ఫస్ట్ ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశానండి. ఆనియన్స్ ఎప్పుడు కూడా అండి తొందరగా మనకి ఫ్రై అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఉప్పు వేయంగానే ఫ్రై అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేను యాడ్ చేసి పెట్టాను అనమాట. యాడ్ చేసుకున్నాక కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత టొమాటో కూడా యాడ్ చేయాలండి. ఇవి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఇవంతా కలిసేటప్పుడే ఒక మంచి స్మెల్ అనేది వస్తుందండి. అండ్ దీని తర్వాత మనం ఏం చేయాలంటే పెరుగు కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. పెరుగు వేస్తేనే మంచి వాసన వస్తుంటుంది అనమాట. అండ్ దీని తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. అండ్ ఇక్కడితో మనం టొమాటో ఆనియన్స్ అనేవి బాగా వేగిపోయాయి కదా, దీంట్లోనే కొంచెం అంటే చిటికెడు పసుపు వేసుకున్నాక గరం మసాలా ఒక 2 స్పూన్స్ కానీ లేదా 1 స్పూన్ వేసుకోండి గరం మసాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిరప్పొడి కూడా 1 స్పూన్ వేసుకోవాలండి. అలాగే మనం రైస్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అలా కలిపి పెట్టేసుకోవాలండి, లేదా అడుగంటేస్తుంది. ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కదా, అందువలన అనమాట. అండ్ కొద్దిగా మనం సాల్ట్ వచ్చి రైస్కి సరిపడా వేసుకునేసి వాటర్ యాడ్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, మొత్తం ఫ్రై అయిపోయాయి అనమాట. నెక్స్ట్ మనం ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే మన రైస్కి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకునేసి మనం వెంటనే దీంట్లో బియ్యం వేసుకోవాలండి. అంటే ముందుగానే మనం కడిగి పెట్టేసుకోవాలన్నమాట బియ్యము. నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా బియ్యం మనం యాడ్ చేసుకునేసి మొత్తం ఒకసారి కలిగి పెట్టాలండి. సాల్ట్ కూడా కొంచెం మీరు చేతిలో వేసుకొని టేస్ట్ చూసుకోవచ్చు అనమాట, సరిపోయిందే లేదో. అండ్ నేను దీనిపైన కొత్తిమీర కరివేపాకు కూడా వేసి పెట్టేశానండి. ఇది వేసేసాక మనం ఏం చేయాలి, కుక్కర్ ప్లేట్ క్లోజ్ చేసి పెట్టేయాలన్నమాట, లిడ్ పెట్టేసి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూసారు కదండి, మన ప్లెయిన్ మసాలా రైస్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అసలు నో వెజిటేబుల్స్ అండి, ఓన్లీ టొమాటో ఆనియన్ మాత్రమే సరిపోతుంది అనమాట. మనం కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది నిజంగా. దీనికి మనం రైతా కూడా సైడ్ డిష్ చేసుకోవచ్చండి. నేనేం చేయలేదన్నమాట, జస్ట్ అలా పెరుగునే ఒక కప్లో తీసి పెట్టుకున్నానండి. నేను రైతా చేసుకోలేదు. అండ్ ఇక్కడ చూసారా ఎంత బాగుందో, రైస్ అయితే మాత్రం సూపర్ అండి. దాని మీద మనం కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకొని తీసుకోవచ్చండి. చాలా బాగుంది కదా, నేను ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట, సూపర్గా ఉందనేసి. చూసారా, నేను రైతా చేయలేదు, జస్ట్ పెరుగునే అలా యాడ్ చేసి పెట్టుకున్నానండి. మా లంచ్ అయితే ఫినిష్ అయిపోయిందండి. మేము మా హస్బెండ్ పని ఉందనేసి ఇలా బయట వెళ్ళామండి. ఇప్పుడు మీరు కూడా ఇది చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ చూసారా అండి, మనం గడపలు చేసాం కదా తోరణాలు, అవి కూడా అమ్ముతున్నారనమాట. చాలా చీప్ అండి నిజంగానే. చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి, చాలా బాగుంది అనమాట. అంటే వన్ పెయిర్ వచ్చి జస్ట్ 200 ఉంది. అండ్ ఇదైతే మనం తిరుమలకి వెళ్తాం కదా, ఆ దారిలో అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, చాలా సింపుల్ అండి, ఎంత బాగున్నాయి అంటే సూపర్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ తాటి బెల్లం అండి, ఇదంతా నాకు కూడా తెలియదు, నేను ఇప్పుడే చూస్తున్నాను.
ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు నేను బెడ్‌షీట్స్ చూపిస్తున్నాననమాట. బ్లాంకెట్ బెడ్స్ అన్ని చాలా చీప్ అండి నిజంగానే. అండ్ ఇది కూడా వచ్చేసి ఒక 300 400 అనుకుంటానండి. ఎంత అంటే మనం ఈ టైంలోనే తక్కువ చాలా చీప్‌గా అమ్ముతున్నారండి బెడ్‌షీట్స్ కూడా అండి. నేను జస్ట్ అలా చూసానండి. ఇక్కడ చూసారు కదా! అందులో పక్క పక్కనే చాలామంది పెట్టుకొని ఉన్నారండి. రేట్ తెలీదు నిజంగానే. చాలా చీప్‌గా కూడా ఉన్నాయండి. క్వాలిటీ అయితే ఓకే. ఓకే. పర్వాలేదండి. నిజంగా చాలా బాగుంది. చూసారు కదండి ఈ వ్లాగ్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ ఇంతే అండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. టేక్ కేర్, బాయ్ అండి.